మెరాయూడపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాభోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాభోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని కులదైవంగా భావించి ప్రతి ఒక్కరు ఆరాధిస్తారని తెలిపారు. ఆయన సేవా మార్గంలో ప్రతి ఒక్క గిరిజనులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల మనోభావాలను గుర్తించి ఆయా వర్గాలకు సముచిత స్థానం కల్పించిందని తెలిపారు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణం నడిబొడ్డున 1,20,00,000 రూపాయలతో సంత్ సేవాలాల్ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘానికి 2 గుంటల స్థలం కేటాయించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆంగోత్ లలిత హాతీరాం, బంజారా నాయకులు ధీరాబాద్ స్కైలాబ్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, బాలు నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే తనయుడు బత్తుల ఈశ్వర్ సాయి, 17 వార్డు కౌన్సిలర్ రవి నాయక్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్రా కృష్ణకాంత్ నాయక్, బానవత్ సైదులు, 3 తిరుపతి నాయక్, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ధర్మానాయక్, వెంకన్న నాయక్, రవి నాయక్, ఎంపీటీసీ వీరనాయక్, కుర్ర క్రాంతి, ధీరావత్ నరసింహనాయక్, ఉద్యోగులు భీమ్లా నాయక్, బాబు సింగ్ నాయక్, నానిక్య నాయక్, సేవ్య నాయక్, కృష్ణ నాయక్, ఉప్పల శ్రీనివాస్, కిరణ్ కుమార్ రెడ్డి, గుంజ శ్రీనివాస్, సతీష్ రాజు, విద్యాతిచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. कौन पूजा के लिए तुम्हारा इधर है, इधर एक चार है, इधर भाजे बल इधर है, सुकम तुम्हारा, शांति तुम्हारा, बिलबिल तुम्हारा, नीला तुम्हारा. आपण ఓట్ అగర్గే ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది అంటే ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నాం. రాముడు ఎవరు చూడలేదు, రాముడు అయితే ఇక్కడ కూర్చున్నాడు ఎవరు చూడలేదు, వెంకటేశ్వర స్వామి కూడా చూడలేదు. మరి అందరినీ సేవాలయాన్ని కూడా ఒక గాడి, ఎందుకంటే మనం మీరు కూడా ఎవరు చూడలేదు, నేను కూడా ఎవరు చూడలేదు. ఏదో అంచనా 280, ఏదో అనుకోండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని వీటిని చాలా మంది మనం విగ్రహాలు పెడుతున్నారు. ఇంత విజయవంతంగా ఇంత గొప్పగా ఘనంగా జరుపుకోవడానికి గత 10 సంవత్సరాలుగా సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ సంవత్సరం మనకు ప్రత్యేక సెలవులు ప్రకటించిన ఇప్పుడున్న ప్రభుత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మనం పుట్టినరోజు 20వ తారీఖు కాబట్టి అదే రోజు జరపాలని చెప్పి టీచర్ సంఘం తరఫున టీచర్స్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 4-5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి కూడా మనం ఆర్డీఓ మీటింగ్ లో మనకు 15వ తారీఖు జరపాలని చెప్పి సూచన ఇస్తున్నా కూడా దాన్ని కొద్దిగా ఇప్పటికీ వాళ్ళకి సౌకర్యం కుదరక వేరే డేట్లు మారుస్తున్నారు. మరియు గత ప్రభుత్వం కూడా అధికారికంగా జరపడం కోసం నియోజకవర్గానికి 1 కోటి రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. అదే ప్రోగ్రామ్ ని ఒకే రోజు జరిపితే ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటుంది, అందరూ కూడా పాల్గొంటారు. దాన్ని సముచితంగా ప్రకటించాలి. ఎందుకంటే ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగులకే స్పెషల్ క్యాషువల్ మంజూరు చేసినందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలా కాకుండా విద్యార్థులకు కూడా పండుగ వాతావరణాన్ని అంటే ఒక భాష, ఒక కులం అందరు కలిసి ఉండేది. బంజారా జాతి అంటే ఇది త్రూఅవుట్ ఇండియా, ఎనీవే లాంగ్వేజ్ మారదు. కాకపోతే మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరాఠీ మిక్స్ గా అవుతుండొచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వేరే మిక్స్ గా అవుతుండొచ్చు, కానీ భాష మాత్రం ఒకటే ఉంటుంది. మనం ఫేస్బుక్ లో చూస్తుంటాం. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పిజిఎస్ ప్రధాన పార్టీలందరికీ